కేసినేని నాని వ్యాఖ్యలకి సంబంధించిన వార్త ఇది. విజయవాడలో టీడీపీ 60% ఖాళీ అవ్వటం ఖాయం అన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అవసరమైతే 100% ఖాళీ చేయిస్తా అన్నారు నాని. కేసినేని చిన్నివి ఉత్తర కుమార ప్రగల్భాలు అంటూ మండిపడ్డారు. నా స్థాయి చంద్రబాబు స్థాయి అన్నారు కేసినేని నాని. ఎవరు పడితే వాళ్ళకి సమాధానం ఇవ్వను అన్నారు నాని. బుద్ధ వెంకన్న కేసినేని చిన్నిపై నాని సెటైర్లు విసిరారు. బెజవాడలో అన్నాదమ్ముళ్ల సవాళ్లు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. టీడీపీని 60% ఖాళీ చేస్తానని నాని చేసిన వ్యాఖ్యలకు కేసినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. మీ వాళ్లనే మేం లాగేసుకుంటాం అంటూ ప్రతి సవాల్ చేశారు. తమ్ముడు అంత మాట అంటే అన్న ఊరుకుంటారా? మీకంత సీన్ లేదు అంటున్నారు కేసినేని నాని. కొంతమంది నాయకులు అన్నట్టు 60% తెలుగుదేశం కాదు, 70% వైసీపీ ఇక్కడ ఖాళీ అవ్వబోతుంది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. అది కొట్టుకుపోయే నావా కాబట్టే నాయకులు అర్థం చేసుకుని పార్టీని వదులుతానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మా పార్టీల్లో ఎక్కడా ఖాళీ స్థానాలు లేవు. అంతేకాకుండా ఎవరిని పడితే వాళ్ళు మా పార్టీ చేర్చుకోదు. మా నాయకులు వారికి తెలుసు. ఎవరైతే ప్రజల్లో కష్టపడుతున్నారో, ఎవరైతే కార్యకర్తల కోసం ఉంటారో అటువంటి నాయకుల్ని తప్పకుండా తీసుకుని అటువంటి వారు ప్రజాసేవ చేసే నాయకులు ఒకళ్ళిద్దరిని తీసుకుంటారేమో. కానీ మేమైతే మాత్రం ప్రస్తుతానికి మా పార్టీ కంప్లీట్గా ఫుల్ అయి ఉంది. మంచి నాయకులు వస్తే తప్పకుండా ఆహ్వానిస్తాం. కొంతమందిని ఇగ్నోర్ చేయడం బెటర్. అర్థమైందా? మీరు మీడియాలో అనవసరంగా రోతల హౌస్లు నడిపే వాళ్ళని, కాల్మనీ వ్యాపారస్తుల్ని, థియేటర్లని, డాక్టర్లని పెద్దవాళ్ళని చేయొద్దు. దయించి నాతో మాట్లాడచ్చు. బాక్స్ ఓపెన్ చేసినాక 100% ఏది ఖాళీ అవుతుందో తెలుస్తుంది. ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు మొత్తం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నారు. సో దాంట్లో నాయకులు చేసేది ఏం లేదు, పాత్ర చాలా తక్కువ. కాల్మనీ వ్యాపారస్తుల మాటలకు స్పందించాల్సిన అవసరం తనకి లేదన్నారు కేసినేని నాని. తన గురించి మాట్లాడే వాళ్ళు వాళ్ళ స్థాయి ఏంటో తెలుసుకుంటే బాగుంటుంది అన్నారు. చంద్రబాబు గురించి మాట్లాడి చెప్తా, లోకేష్ గురించి మాట్లాడి చెప్తా. లోకేష్ నా స్థాయికి నేను తక్కువ మాట్లాడాల్సింది. చంద్రబాబు గురించి మాట్లాడమని ఆయన మాట్లాడి చెప్పినాను. అంటే కొంతమంది ఏంటంటే ఐడెంటిటీ కోసం మాట్లాడుతుంటారు. ఇప్పుడు సపోజ్ నేను వెళ్ళి మోడీ గారి మీద మాట్లాడితే నాకు పాపులారిటీ వస్తుందని మాట్లాడతాను. కానీ నాది మోడీ గారి స్థాయి కాదు కదా. లేదంటే ఎవరో వచ్చి జగన్మోహన్ గారి మీద ఛాలెంజ్ చేస్తారు, జగన్ గారి స్థాయి. ఇప్పుడు మీ స్థాయిని గుర్తించి అడగాలి ప్రశ్నలు. కొంతమందికి అనవసరమైనటువంటి ప్రచారం కోసం నేను మాట్లాడవచ్చు.